మన పురాణములు. శ్రీరామచంద్రమూర్తి వనవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యారు. రేడియో సిటీ మన పురాణం అంటే మన కథలలో ఆ తర్వాత ఏం జరిగిందో ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు శ్రీరాముణ్ణి చూడ్డానికి వచ్చినటువంటి కైకేయి, రామా రామా, ఈ భవబంధాల నుంచి, సంసార సాగరం నుంచి ముక్తి పొందే మార్గం తెలియక అలల్లాడిపోయే నాకు నువ్వే ఒక మార్గాన్ని చూపించాలయ్యా అని అడిగిందట. అది విన్న రాములవారు, అమ్మా దిగులు పడకండి, రేపు లక్ష్మణుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెళతాడు, అక్కడ మీకు తగిన మార్గం లభిస్తుంది అని చెప్పారట. మరునాడు లక్ష్మణుడు కైకేయిని పల్లకిలో సరయూ నది ఒడ్డుకు తీసుకుని వెళ్లారట. అక్కడ నది ఒడ్డున మేత మేస్తున్నటువంటి ఒక మేకల మంద వద్ద పల్లకిని ఆపించారట. అమ్మా ఒకసారి బయటికి రండి అని వినయంగా పిలిస్తే కైకేయి పల్లకీ నుండి దిగి తనకెదురుగా ఉన్నటువంటి మేకల మందను చూసిందట. తనని పల్లకీ నుండి ఎందుకు బయటకు రమ్మని చెప్పి పిలిచారో కారణం తెలియక లక్ష్మణుడి వైపు ఒక ప్రశ్నార్థకపు ముఖం పెట్టి చూశారట. వెంటనే ఆమె సందేహాన్ని గ్రహించినటువంటి లక్ష్మణుడు, అమ్మా ఈ మేకలు చేసేటువంటి శబ్దాలు మీరు కొంతసేపు వినాలని చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి ఆదేశం అని చెప్పారట. మే మే అని చెప్పి వందల సంఖ్యలో ఉన్నటువంటి మేకల అరుపుల్ని కొంచెం సేపు విన్న తర్వాత ఏకాగ్రతగా వినగానే కైకేయి మనసులో ఒక స్పష్టత వచ్చింది. వెంటనే, లక్ష్మణ, ఆధ్యాత్మిక జ్ఞానం పొందటానికి రాముడు నాకు చూపించిన మార్గం నాకు అర్థమైంది, ఇక మనం రాజభవనానికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటే రాజభవనానికి తిరిగొచ్చినటువంటి కైకేయిని శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానించారట. రామునితో కైకేయి, రామా, నదీ తీరాన నేను ఒక మేకల మంద అరుపులను తదేక దీక్షతో విన్నానయ్యా. మే మే అంటే నాది అని అర్థం కదా. నేను అని అహంకారంతో, నాది అనేటువంటి కోరికతో బ్రతికినందువల్లనే ఇప్పుడు మేము మేకలుగా పుట్టాము. నాకే అవి చెప్తున్నట్టుగా తోచింది. నేను అనేటువంటి అహంకారం, నాది అనేటువంటి మమకారం మనిషిని అజ్ఞాన అంధకారంలోకి నెట్టేస్తుంది అని చెప్పి గ్రహించాను. ఇకపై నేను లౌకిక భవబంధాలను తెంచుకొని ప్రశాంతంగా జీవిస్తాను అని చెప్పి కైకేయి అన్నారట. అది విన్న శ్రీరామచంద్రమూర్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, తల్లి నిజం గ్రహించారు, పుత్రునికి తల్లికి ఉపదేశించేటువంటి అర్హత ఉండదు, అందువలన మీకు మీరుగా సత్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని నేను మేకల మంద వద్దకు పంపించాను అని చెప్పి అన్నారట. శ్రీరామచంద్రమూర్తి యొక్క వివేకము, వినయ సంపత్తి, ఆయన ఔదార్యానికి చిన్న దర్పణం ఈ కథ. మన పురాణములు.